ఓకే గైస్, మనం ఈ వీడియోలో ఇక్కడికి ఎలా రావాలో చూస్తాం. ఓకేనా, చెక్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఈ వీడియోలో అసలు నేను చెక్ ఎలా చేశాను, పరశురామ్ కుండికి ఎలాగొచ్చాను. ఇదిగోండి, ఇదే పరశురామ్ కుండు. ఇక్కడికి ఎలాగొచ్చాను ఈ వీడియో మొత్తంలో చూస్తారు. ఒక 7 వెహికల్స్ మారాను ఇక్కడ రావడానికి. 7 to 10 వెహికల్స్ మారాను ఇక్కడ రావడానికి. చూడండి ఈ వీడియో మొత్తం ఎండింగ్లో మొత్తం అసలు ఎంత అయింది బడ్జెట్ మొత్తం అంతా క్లియర్గా వీడియో చూస్తాను. ఓకేనా గైస్, మనం ఇప్పుడు పరశురామ్ కుండ్ మేళా ఈ దగ్గరలోకి వచ్చాం. ఇప్పుడు మన ఇక్కడ అక్కడ ఇందాక చూపించాను కదా, అక్కడ ట్రక్ కూడా దింపిస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే ఎంట్రీ. పరశురామ్ కుండ్ మేళా, కుంభ్ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఓకే, ఇదిగోండి, ఇది ఎంట్రీ లాగా ఉంటుంది. ట్రక్స్ ఇక్కడ ఏదో చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ప్లస్ ఇక్కడ మినరల్స్ ఉంటాయి కదా నీటిలో, అవన్నీ తీసుకెళ్ళడానికి లారీలు కూడా చాలా ఉన్నాయి. ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. చూడండి, లారీ వస్తుంది, చూస్తున్నారా? ఇసుక అవన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవడానికి. టైగర్స్ ఆఫ్ నేషనల్, చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి, చాలా వెహికల్స్ ఉన్నాయి. హ్యాపీగా చెక్ చేసుకుని వచ్చేయచ్చు అనమాట. ఒకవేళ మీకు అదంతా కష్టమైతే ఏదైనా వెహికల్ ఏమైనా బుక్ చేసుకుని అక్కడి నుంచి రావాలి. ఇక్కడ మాత్రం బస్సెస్ లేవు మ్యాక్సిమం. నేను మాత్రం ఏ బస్సు చూడలేదు. ఇదంతా అప్పిల్ పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇదే టెంపుల్. ఓకే గైస్, బాయ్ బాయ్. ఓకే గైస్, ఈ ట్రక్ కూడా ఇక్కడ దింపిస్తాడు. ఇదిగోండి, ఇది టౌన్ అనమాట. పరశునాథ్ గుడికి ముందు వచ్చే టౌన్ ఇది. ఇక్కడ నుంచి మనం ఇంకొక 1 కిలోమీటర్ నడాలి. ఓకే గైస్, మనం దాని లోపల ఉన్నాం. అతను అడిగాం అనమాట, ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా అని. అతను అన్నారు సరే, ఇక్కడ ఒక ధర్మశాల ఉందంట, ఆడికి వెళ్ళి స్టే చేయమని చెప్పారు. వాయిస్ ఏం పడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కావాలంటే సబ్టైటిల్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ధర్మశాలలోకి ఇదిగోండి వెయిట్ చేస్తున్నా, పైన ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి ఏమొద్దని. ఓకేనా, పైకి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్. ఓకే గైస్, మనం ఇప్పుడు పురుషోత్తం టెంపుల్ నుంచి కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళి వచ్చేసాను ఆల్రెడీ. పైకి మీకు చూపిస్తున్నాను కిందకి మళ్ళీ వెళ్తున్నాను ఉందా. అప్పుడు మన కిందకి వెళ్ళి మీకు ఆ రివర్ని చూపిస్తాను. అక్కడ స్నానం చేస్తాను. అసలు ఇప్పుడు వీళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాను కదా. అసలు నేను ఇప్పుడు వచ్చి అసలు రివర్లో ఎప్పుడు స్నానం చేయలేదు అనమాట. అంటే గుడికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళి ఒక రివర్లో ములిగేసి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేయడం తప్ప ఇలాగ ఒక రోజు మొత్తం స్నానం అక్కడ డైరెక్ట్ చేసేయడం, షవర్ లేకుండా చేయడం ఫస్ట్ టైం. యా, ఇట్స్ సో గుడ్. అసలు వాటర్ కూడా అసలు మీకు వాటర్ కూడా చూపిస్తాను, చాలా క్లీన్గా ఉంది. ఇది గ్లేషియర్ వాటర్ కదా, బ్రహ్మపుత్ర రివర్ కదా, అందుకే చాలా ఫ్రెష్ వాటర్. ఇదిగోండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట అసలు ఎలా ఉంటుంది, ఎటు ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి ఇలా రాస్తా ఉంటుంది కిందకి, ఇలా వేలుగా ఉంటుంది. చూడండి, టైగర్స్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్ ఆఫ్ అవర్ కంట్రీ. టైగర్స్ ఆర్ ప్రొటెక్ట్, సేవ్ టైగర్స్. ఇక్కడ ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉంది కదా, దాన్ని పెట్టి అలాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. కానీ చూడాలి మనం. రూమ్ కూడా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రూమే తీసుకున్నాం. చూడండి బ్రైట్నెస్, సన్ ఇటుపక్క నా వెనకాల ఉన్న సన్, దానివల్ల లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు కిందకి వెళ్ళి దాని తర్వాత ఎక్కడ స్నానం చేసాం మీకు ఆ లొకేషన్ చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇదే లొకేషన్. చూడండి ఎంత బాగుంది, ఎక్సలెంట్. అసలు మొత్తం ఇలా కిందకి వెళ్ళిపోతే మనకి మామూలు పైనుంచి లొకేషన్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది మొత్తం. ఇంకా బ్యాక్ సైడ్ రివర్ అక్కడి నుంచి వస్తుంది, పైనుంచి ఇటుపక్క నుంచి వస్తుంది. మనం ఇప్పుడు తర్వాత కూడా వెళ్తాం అటుపక్క వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మన ఇది ఓకే. ఇక్కడికి ఎలా రావాలో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎండ్లో చెప్తాను లేదా స్టార్టింగ్లో చెప్తాను, అన్నిట్లేదు ఒకటి. అసలు నేను ఎలాగ వచ్చాను, హిచ్చాక్ ఎలా చేస్తున్నా అవన్నీ ఈ వీడియోలో ఉంటుంది. మేము ఇప్పుడు అట్ లాస్ట్ ఇక్కడ రీచ్ అయిపోయాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలను. ఇదిగోండి వాళ్ళంతా కింద ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు. స్నానం చేస్తున్నప్పుడు కెమెరా ఉంటే బాగోదు కదా.
ఇదిగోండి రివర్, మొత్తం ఇదంతా రివర్. చూసారు అంత బాగుంది రివర్ మొత్తం ఇదంతా. సౌండ్ కూడా మైక్రోఫోన్ అందులో వేసేస్తే సౌండ్ వస్తుంది. జస్ట్ కిదే. ఓకే కిందకి వెళ్తాం, కిందకి వెళ్ళి ఒక చిన్న షార్ట్ చూపిస్తాను. అసలు మీరు వచ్చి చూడండి, ఇది మొత్తం ఇది ఇన్ఫో వీడియో లాంటిది. మీరు వచ్చి చూడడానికి మేము మామూలుగా గ్లిమ్స్లో చూపిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కాదు ఇదే వీడియో. ఇప్పుడు మనం బయటకు వచ్చాము. ఇప్పుడు తిన్నాను నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రసాదం తిన్నాను. ఓకేనా, అది నేను వీడియో తీయలేదు అక్కడ, కానీ మీకు చూపిస్తాను. ఇక్కడ గుడిలో అనుకుంటాను. ఇదిగోండి ఇది గుడి ఎంట్రన్స్, ఇదంతా గుడి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా గుడి ఎంట్రన్స్. మేము ఇక్కడ టెంట్లు వేస్తాం, లోపల వేస్తాం. ఎవరైతే అనలేదు చూడాలి, మరి నైట్ అయితే ఏమవుద్దో తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను సార్ ప్రసాద సెంటర్ అనుకుంటుంది. చాలా బాగుంది కదా సార్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసారు. చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా పైకి వెళ్తే మొత్తం ఇదంతా మొత్తం వాయిస్ అంతా డిస్టర్బ్ గా ఉంది. మనల్ని కూడా ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు. ఇలా పైకి వెళ్ళిపోతే గుడి వస్తుంది అనమాట. గుడి వస్తుంది ఇక్కడ ఏమొచ్చి ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి మనం 5 వరకు వెళ్ళాలి. ఇది ఎవరికైతే మ్యాక్స్ అంటారు కదా, అయితే చాలా డబ్బులు ఉంటాయి కానీ ట్రావెల్ చేయలేము. ఇప్పుడు అసలు ఎంత అయింది ఈరోజు అయితే 30 రూపాయలు అయింది నాకు ఇప్పుడు దాకా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతి వీడియోలో అసలు ఎంత అయింది కింద మెన్షన్ చేస్తాను. డే 1 అని చెప్తాను, ఇది నుంచి డే 1 పెట్టి అసలు ఎంత అయింది రేటింగ్ చేస్తాను. ఇదిగోండి పైన చాలా డిస్టర్బింగ్ ఉంది, అందుకే పైకి వెళ్ళట్లేదు. ఓకేనా, ఇప్పుడు మన దీని లోపల ఉండి మళ్ళీ రేపు వెళ్దాం. ఇంక ఈరోజు అంతా ఫుల్ రెస్ట్. ఇంకా రేపు అయ్యే టాప్ ఇదంతా రెస్ట్ తీసుకొని వీడియో ఎడిట్ చేసి అవన్నీ చేసి దాని తర్వాత రేపు వెళ్దాం అన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్.